హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మార్నింగ్ టైంలో అందరూ చాలా బిజీగా ఉంటారు. ప్రత్యేకంగా ఇద్దరు జాబులు చేసే వాళ్ళైతే ఇంకా చెప్పనే అక్కర్లేదు. వాళ్ళు రెడీ అవటంతో పాటు పిల్లల్ని రెడీ చేయటం, అందరికీ బాక్సులు పెట్టడం, వీటన్నిటితో చాలా బిజీగా ఉంటారు. అలాంటి బిజీ టైంలో టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచించక్కర్లేకుండా వారం మొత్తం ప్రశాంతంగా ఉండేటట్టు ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. ఇడ్లీకి పప్పు రాత్రే నానబెట్టుకుంటే తెల్లారేపాటికి నానిపోతుంది. రోజు ఇడ్లీనే అంటే ఎవరు తినరు కదా, అందుకని ఆల్టర్నేట్గా దోశల పిండి కూడా పోసుకొని ఉంచుకుంటే మనకి ఎప్పుడున్నా హ్యాండీగా ఉంటుంది. ఈ దోశల పప్పు నానబెట్టేటప్పుడు అందులో కొద్దిగా శనగపప్పు, కొంచెం మెంతులు వేస్తే దోశలు క్రిస్పీగా వస్తాయి, టేస్టీగా కూడా ఉంటాయి. అలాగే వీటితో పాటు పెసలు కూడా పోసుకుని ఉంచుకుంటే ఒకరోజు పెసరట్టు వేసుకుంటే సరిపోతుంది. గ్రైండర్ కూడా ఒకేసారి చేసేసుకోవచ్చు, మళ్ళీ అస్తమానం గ్రైండర్ కడిగే ప్రాబ్లం ఉండదు. ఈ మూడింటిని కూడా డే టైం అయితే 8 hours నానబెట్టాలి, అదే నైట్ టైం అయితే ఓవర్ నైట్ సోక్ చేస్తే సరిపోతుంది. పప్పు గ్రైండ్ అయ్యేలోపు ఇడ్లీ రవ్వ ఈజీగా నానిపోతుంది. మనం ప్రతిరోజు మొదలు పెట్టేది పాజిటివ్ యాటిట్యూడ్తోనే మొదలు పెట్టాలి. అలాగే లైట్గా హెల్తీగా ఉండే టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ టేస్టీగా చేస్తే ఆ రోజంతా హ్యాపీగా ఉంటుందని నా ఒపీనియన్. కావాలంటే మీరే ఒకసారి టెస్ట్ చేసి చూడండి. మనం ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసిన రోజుకి చెయ్యని రోజుకి మన మూడ్లో ఎంత తేడా ఉంటుందో మీరే అబ్జర్వ్ చేస్తారు. అలాగే పల్లీ చట్నీ, అల్లం చట్నీ, కారం పొడి ఇలాంటివి 2-3 రోజులకి సరిపడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటాయి. అప్పటికప్పుడు కొంచెం తీసి అందులో పోపు వేసుకుంటే దాని టేస్ట్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఉదయం కొంచెం తొందరగా లేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే లేవగానే 1 కప్పు కాఫీ లేదా టీ, 2 అలవాటు లేని వాళ్ళు గోరువెచ్చని నీళ్ళైనా సరే ఆ 5 minutes లీజర్గా కూర్చుని తాగారంటే అప్పుడు మీకు రోజంతా చాలా బాగా ఉంటుంది. అలాగే ఇంట్లో పనులు కూడా అందరూ షేర్ చేసుకోవాలి. వాటర్ బాటిల్స్ పట్టడం లాంటివి పిల్లలకి అప్పగించాలి. అలాగే ఇంట్లో అందరూ ఒకే రకం టిఫిన్ తినే అలవాటు చేసుకోవాలి. ఒకళ్ళకి ఒక రకం, ఇంకొకళ్ళకి ఇంకో రకం అంటే ఎర్లీ మార్నింగ్ చాలా కష్టం అవుతుంది. అలాగే టిఫిన్ వేసేటప్పుడు కూడా మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా బాగా వస్తాయి. ఇడ్లీ వేసేటప్పుడు పిండి కొంచెం విడిగా తీసుకుని అందులో సాల్ట్ కలుపుకుని వేసుకుంటే మిగిలిన పిండి పులిసిపోకుండా ఉంటుంది. అలాగే ఇడ్లీ గుంటలకి నెయ్యి రాసి వేస్తే ఇడ్లీలు స్మూత్గా వస్తాయి. ఇడ్లీ లాంటివి అయితే ఈజీగా సింగిల్ అటెంప్ట్లో అందరికీ ఒకేసారి అయిపోతాయి. కానీ రోజు ఇడ్లీ అంటే బోర్గా ఫీల్ అవుతారు. అందుకని ఆల్టర్నేట్ డేస్లో ఇడ్లీ పెట్టుకుంటే బాగుంటుంది. ఇక దోశ గురించి చెప్పాలంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరనే చెప్పాలి. సో ఇది ఎన్నిసార్లు వేసినా బోర్ కొట్టదు, కానీ మనకే ఎక్కువ టైం పడుతుంది. అందుకని ఇది కూడా ఆల్టర్నేట్ డేస్ వేసుకుంటే బాగుంటుంది. ఇక పెసరట్టు గురించి చెప్పాలంటే దీనికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది. మనకి టైం ఉంది అనుకున్న రోజు పెసరట్టు వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో అల్లం, పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసి ఉల్లిపాయలు కట్ చేసి ఇవంతా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మీ దగ్గర టైం పర్వాలేదు అనుకున్నప్పుడు చేసుకుంటే బాగుంటుంది. కనీసం 6 to 8 hours నిద్రపోతే ఉదయం తేలిగ్గా లేవగలుగుతాం. అలాగే తెల్లారికి కావలసిన వస్తువులన్నీ, బట్టలు, కూరలు అలాంటివన్నీ రెడీగా పెట్టుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనం పడుకునే ముందు అలారం పెట్టుకుంటాం కదా, అది కొంచెం 4 అడుగులు దూరంలో పెడితే కనీసం అది కట్టడం కోసమైనా మనం బలవంతంగా అయినా లేస్తాము. ఈ టిప్ పాటించండి. ఎంతకీ ఇడ్లీలు దోశలే అంటున్నాను అనుకుంటున్నారా? కాదండి, మధ్య మధ్యలో చేసుకుంటానికి కూడా 2-3 రకాల టిఫిన్స్ ఉన్నాయి. సేమియా ఉప్మా
ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా బాగుంటుంది. అదేంటంటే సేమ్యాని ముందు కొంచెం నెయ్యి వేసి వేయించాలి. వేయిస్తే అవి ఒక్కొక్కటి స్టిక్ అవ్వకుండా చాలా బాగుంటాయి. అలాగే ఎవరైనప్పటికీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎర్లీ మార్నింగ్ 10 to 15 మినిట్స్ యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ ఏదో ఒక హ్యాబిట్గా పెట్టుకుని చేయటం వల్ల మనకి రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. పైగా కోపాలు, చిరాకులు ఇలాంటివి రాకుండా ఉంటాయి. అలాగే కిచెన్ రాత్రే నీట్గా సర్ది పెట్టుకున్నట్లయితే పొద్దున్నే మీకు ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా గజిబిజిగా ఉన్న కిచెన్లో పనులు చేయాలని అనిపించదు. అప్పుడు మీకు హర్రీబర్రీగా అనిపిస్తుంది. అందుకని మీరు రాత్రే కిచెన్ అంట్లు బయటపడేయటం, స్టవ్ తుడుచుకుని పెట్టుకోవటం అలాంటివి నైటే చేసేసుకుని పడుకుంటే ప్రశాంతంగా లేవచ్చు. అలాగే వీక్లో ఒకరోజు మల్టీ ఫ్రూట్ బౌల్ బ్రేక్ఫాస్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇది హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఉప్మాలు చాలా రకాలు చేయొచ్చు, అది మనం తర్వాత మాట్లాడుకుందాము. మన నెక్స్ట్ టిఫిన్ పోహా అండి. ఇది లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. అలాగే మార్నింగ్ మీకు చాలా ఈజీగా ఉండాలంటే బాక్సులు డబల్గా ఉండేటట్టు చూసుకోండి. అంటే ఈరోజు బాక్స్ ఈరోజే కడిగి పెట్టాలంటే చాలా హడావుడి అవుతుంది. అందుకని మీరు ఆల్టర్నేట్గా ఉండేటట్టు చూసుకుంటే కనుక మీకు పని ఈజీ అవుతుంది. ఇంట్లో ఏ విషయమైనా ఆడవాళ్ళు శ్రద్ధ వహిస్తేనే ఆ ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది. మనీ విషయమైనా, హెల్త్ విషయమైనా కూడా అంతే. మనం వీక్ అంతా ప్లాన్ చేసుకుని బ్రేక్ఫాస్ట్లు ఇలా చేసుకుంటే హెల్త్ బాగుంటుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. వీక్ సరిపడా టిఫిన్స్ మనం ప్లాన్ చేసామని అనుకుంటున్నాను. పూరి అలాంటివి సాటర్డే సండేలో చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అవి చాలా టైం తీసుకుంటాయి. పైగా తినటానికి కూడా లీజర్గా కూర్చుని ఫ్యామిలీ అంతా కలిసి తినడానికి బాగుంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా బయట తెచ్చుకోవటం కన్నా ఇంట్లో తయారు చేసుకోవటమే మంచిదని నా ఒపీనియన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.